ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే, ఇజ్రాయేలీలు దేవుడు ఏర్పరచుకున్న జనాంగము, దేవుని ప్రతిష్ఠిత జనము. అందువలన దేవుడు ఇజ్రాయేలీలతో గల సంబంధము వివరించుచు వారికి ఈ ఆదరణకరమైన మాటను సెలవీయడం జరిగింది. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఇజ్రాయేలీలకు తోడై ఉన్నాడు కాబట్టి వారిని శత్రువుల చేతిలో నుండి, అనేకమైన ప్రమాదముల నుండి సంరక్షించడం జరిగింది. నేడు నీకు కూడా ఈ దేవుడు తోడుగా ఉంటే ఏదో నీకు హాని చేయలేదు గనుక నీవు పై లక్షణములను కలిగి ఉండుట ద్వారా దేవుడు నీకు తోడై ఉండి ప్రతి ప్రమాదము నుండి నిన్ను తప్పిస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే మొదటిగా నీవు సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. రెండవదిగా నీవు యథార్థవంతునిగా జీవించాలి. ఎవరైతే సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తారో, యథార్థవంతునిగా జీవిస్తారో వారికి దేవుడు తోడుగా ఉండి ప్రతి ప్రమాదము నుండి నిన్ను తప్పిస్తానని, ఏది నీకు హాని చేయకుండా ఆయన కాపాడుతానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉండులాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలేకి భవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. ప్రభువా, నీకు తోడై ఉన్నాను, భయపడకుమని నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. నీవు తోడుగా ఉండి ప్రభువా, మాకు ఎటువంటి ప్రమాదము కలగకుండా, ఏ హాని కలగకుండా నీవు కాపాడులాగున అటు సహాయము మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.